హాయ్ హలో మూవీ లవర్స్ వెల్కమ్ టు ఎంబీ క్రియేటివ్ టాక్స్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ వచ్చేసి లక్కీ భాస్కర్. సో ఈ మూవీ రివ్యూ గురించి మాట్లాడుకునే ముందు నా వీడియో అందరూ చూస్తున్నారు కానీ చాలా మంది సబ్స్క్రైబ్ చేయట్లేదు అండ్ కామెంట్ కూడా చేయట్లేదు. ప్లీజ్ నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. అండ్ ప్లీజ్ వీడియో మాత్రం స్కిప్ చేయొద్దు, ఎందుకంటే నేను చూసిన మూవీ ఒక వాల్యుబుల్ ఎలా అనిపించింది, సినిమా నాకు ఎలా అనిపించింది దానికి మీ ముందు ప్రజెంట్ చేయడానికే నేను ఇంత కష్టపడుతున్నాను. కాబట్టి దయచేసి మీరు స్కిప్ చేయొద్దు. సో మీరు రివ్యూ వింటేనే మీకు ఇది ఎలా అనిపించింది, మీరు చూడొచ్చా లేదా అని అన్నది మీకు అర్థమవుతుంది. కాబట్టి ప్లీజ్ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూడండి. అండ్ ఇప్పుడు మనం రివ్యూలోకి వెళ్ళిపోదామా? సో ఇప్పుడు చెప్పాలి అంటే మూవీ రివ్యూ వచ్చేసి లక్కీ భాస్కర్. సో దీంట్లో మెయిన్ లీడ్స్ వచ్చేసి దుల్కర్ సల్మాన్ అండ్ మీనాక్షి చౌదరి. సో ఇంకా చాలామంది ఉన్నారు, సో వాళ్ళ నా పేర్లు తెలీదు. అండ్ కసిరెడ్డి అండ్ ఇందులో ఒక యూట్యూబర్ కూడా ఉన్నాడు. సో కాయ్ కాయ్ కమల్ అని, మన ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ వీడియోస్ ఉంటాయి. సో అతను కూడా ఇందులో చేయడం జరిగింది. సో మీరు ఇన్స్టాగ్రామ్లో వెళ్ళి కాయ్ కాయ్ కమల్ అంటే మీకు అతని ఇన్స్టాగ్రామ్ కనబడుతుంది, మన తెలుగువాడే. సో చాలా బాగా మంచి కామెడీ వీడియోస్ అండ్ సెటారికల్ వీడియోస్ చాలా బాగా చేస్తుంటాడు అబ్బాయి. సో ఇంకా మూవీ రివ్యూ వచ్చేస్తే, సో మూవీ స్టోరీ చెప్పే ముందు మీకు సింపుల్గా చెప్పాలి అంటే, ప్రతి కుక్కకి ఒక రోజు వస్తే ఎలా ఉంటుంది, ప్రతి కుక్క ఒక రోజు వస్తుంది కదా ప్రతి కుక్కకి. ఐ మీన్ నేను హీరోకో లేకపోతే ఇంకొకరు ఇది పోల్చడం కాదు, జస్ట్ ఒక సామెత మాత్రమే చెప్తున్నాను. సో ప్రతి కుక్కకి ఒక రోజు వస్తే ఎలా ఉంటుంది, సో అటువంటి సామెతనే ఈ స్టోరీ అని చెప్పచ్చు. సో భాస్కర్, దుల్కర్ సల్మాన్ భాస్కర్ అనే ఒక రోల్ ప్లే చేశారు. ఒక బ్యాంక్ ఎంప్లాయ్, ఒక క్యాషియర్, ఒక మధ్యతరగతి కుటుంబం, ఒక కటిక దరిద్రం అనుభవిస్తున్నటువంటి వ్యక్తి. ఇది 1992 నుంచి స్టార్ట్ అవుతుంది. సో యాక్చువల్ చెప్పాలి అంటే ఇతను ఆల్రెడీ మ్యారీడ్, మీనాక్షి చౌదరిని చేసుకుని ఉంటారు. ఒక బాబు ఉంటారు, ఒక ఫాదర్ ఉంటారు. అండ్ ఇతని మీద డిపెండ్ అయిన ఒక బ్రదర్ సిస్టర్ కూడా ఉంటారు. సో మన హీరో వచ్చేసి క్యాషియర్ అనమాట. సో లోన్ తీసుకుంటాడు, అప్పులు ఉంటాయి. సో ఒక ప్రాపర్ రెస్పెక్ట్ ఉండదు. సో అందరి దగ్గర డౌన్ టు ఎర్త్గానే ఉంటాడు. కానీ ఆ పర్సన్కి ప్రమోషన్ వస్తే సో కొంచెం అప్పులు తీరిపోతాయి కాబట్టి కొంచెం ఫ్యామిలీ కూడా కొంచెం సెటిల్డ్ అవుతారు, కొంచెం ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ పోతాయి అని అనుకుంటున్న వ్యక్తి. సో అటువంటి ఒక వ్యక్తికి ఒక ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ నుంచి ఒక బ్రోకర్ ద్వారా అతని జీవితం ఎలా మారింది, అతని జీవితం ఎలా తిరిగింది, దశ తిరిగింది, సో అనేదే ఈ ఈ మూవీ. సో అతను ఎంత హైట్స్లో చూశాడు, ఫినాన్షియల్స్ కానీ డబ్బు పరంగా కానీ, ప్రమోషన్ వచ్చిన దాని తర్వాత. సో మనిషి ఏంటంటే ఇందులో ఒక ఫిలాసఫీ చాలా బాగుంటాయండి. సినిమా మొత్తం చెప్పాలి అంటే కేవలం కొన్ని ఎమోషన్స్ మీద ప్లే అవుతాయి. అదేంటంటే పొగరు, గర్వం అండ్ బాధ. సో వీటి మీద ఎక్కువ ప్లే అవుతూ ఉంటుందన్నమాట. సో ఒక మధ్యతరగతి వ్యక్తి ఎలా ఉంటుంది అంటే, మన మధ్యతరగతి యొక్క మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, ఎవరైనా మనం ఒక మాట అంటే మాత్రం మన పడం, అవసరమైతే వాళ్ళ పొగర్ని దించడానికైనా మనం ఏదైనా చేస్తాం. సో అటువంటి ఒక ఫిలాసఫీతో చాలా ముందుకు వెళ్తాడు. అండ్ దుల్కర్ సల్మాన్ ఒక డైలాగ్ ఉంటుంది ఇందులో, వస్తువు కొనాలంటే డబ్బు ఉండాలి, అదే రెస్పెక్ట్ కావాలంటే ఒంటి మీద డబ్బు ఉండాలి. వావ్, నిజంగా చాలా ఉన్నాయి ఇలాంటి కొటేషన్స్. అండ్ ఇతని క్యారెక్టర్ మనకి ఎలా ఉంటుందంటే, డే టు డే లైఫ్ మన చుట్టూ ఉన్న మనుషుల్లోనే ఈ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి అన్నమాట. సో అతను కటిక దరిద్రంలో ఉన్నప్పుడు, అంటే ఫస్ట్లో క్యాషియర్గా ఉన్నప్పుడు తను ఏంటంటే ఏదైనా చేసి ఎలాగైనా చిన్న తప్పైనా ఏదైనా సరే చేసి అయినా సరే మనకి సాయం చేసిన వాళ్ళతో గ్రాటిట్యూడ్ మెయింటైన్ చేయాలి అనేది ఒక ఫస్ట్ హాఫ్ వరకు బాగానే వెళ్తుంది. కానీ సెకండ్ హాఫ్ నుంచి ఎప్పుడైతే చిన్న చిన్నగా అతనికి ఎదుగుతున్న టైంలో, సో అతనిలో కూడా మార్పులు రావటం, పొగరు రావటం, డబ్బు రావటం. సో ఇక్కడ ఏంటంటే ఫ్యామిలీస్, ఇప్పుడు మనకి డబ్బు లేనప్పుడు మన ఇంట్లో మన ఫ్యామిలీస్ ఎలా చూస్తారు అంటే, ఐ మీన్ బయట రిలేటివ్స్లో కానీ ఎటువంటి రెస్పెక్ట్ ఉంటుంది, సో డబ్బు ఉన్నప్పుడు వాళ్ళు ఎలా ఉంటారు, సో ఇవన్నీ ప్రతిదీ మూవీలో మనకు కనిపిస్తూ ఉంటుంది. సో నేనైతే అందరు రికమెండ్ చేస్తాను మూవీ అయితే చూడాలి అని చెప్పేసి. కానీ ఇక్కడ లాస్ట్లో లక్కీ భాస్కర్ది ఎలా ఉంటుందంటే, నిజంగా లక్కీ భాస్కర్ లానే, అంటే తను చేసే పనులు కూడా చాలా లక్కీగా. అంటే ఇక్కడ ఎవరినంటే ఫ్యామిలీస్ని ఎవరిని డిసప్పాయింట్ చేయకూడదు. ఫ్యామిలీస్ ఎవరంటే అత్తయ్యనో, మాయనో, పిన్నినో, బాబాయ్నో వీళ్ళందరూ కాదు.
భార్య, పిల్లలు. సో, మన మీద ఆధారపడినటువంటి తమ్ముడు గాని, చెల్లి గాని, సో వీళ్ళనమాట. మిగతా వాళ్ళందరూ ఎక్సెప్షన్. అది పక్కన పెడదాం. సో, వీళ్ళందరినీ మనం సెట్ చేయాలి, ఎవరిని బాధ పెట్టకూడదు అని అనుకునే ఒక క్యారెక్టర్ అనమాట. సో, ఇక్కడ అదే టైంలో తను వెళ్తున్న మార్గంలో సో, ఇప్పుడేంటంటే బడా బాబుల ద్వారా కొన్ని బ్యాంక్స్ నడుస్తూ ఉంటాయి కాబట్టి, సో, బయట కూడా అలాగే జరుగుతుందనుకోండి. అది వేరే విషయం. సో, అటువంటి ఒక స్టోరీని తీసుకొని అండ్ సో, అతను వాళ్ళు చేసే పని వల్ల ఏంటంటే, దొరికితే బ్యాంక్ వాళ్ళైనా దొరుకుతారు. లేకపోతే ఆ స్కామ్‌ని అప్రూవ్ చేసిన ఆ బ్యాంక్ తాలూకు జనరల్ మేనేజర్ అయినా దొరుకుతారు. సో, ఇక్కడేంటంటే మన భాస్కర్ అది ముందుగానే గ్రహించి దాన్ని ఎట్లనుంచి బయటికి పడి సో, రావాలనుకునే ఒక సినిమా అంతా అలాగే ఉంటుంది. అండ్ ఇందులో భాస్కర్ వాళ్ళ ఫాదర్‌గా చేసినటువంటి వ్యక్తి ఆయన ఒకప్పుడు హీరో. సో, ఇందులో ఏంటంటే చాలా సైలెంట్ క్యారెక్టర్. అంటే చాలా అంటే అతని క్యారెక్టర్ ఏంటంటే ఒక సీఏ చార్టర్డ్ అకౌంట్ క్యారెక్టర్ ఆయనది. సో, ఫ్రెండ్స్‌ని నమ్మి బిజినెస్ చేసిన దాని తర్వాత చాలా డబ్బు పోగొట్టుకుంటాడు. ఇంక అప్పటి నుంచి ఆ బాధలో ఎవరితో మాట్లాడడు. అలాంటిది ఒక ప్రీ క్లైమాక్స్‌కొచ్చేసరికి తను చేస్తున్న తప్పు ఆహ్, తన కొడుకు ఏం చేస్తున్నాడో ఆ తప్పులు తెలుసుకొని ఆ కొడుకుని వివరించి, ఆ తర్వాత ఆ కొడుకును ఇద్దరు కలిసి ఆ స్కామ్ నుంచి బయటపడటానికి అతను వేసే ఎత్తులు అబ్బో! అంటే ఆ ఫాదర్ కూడా మనం అనుకుంటాం గానీ, ఆయన ముసలోడు ఆయనకేం తెలీదు. ఏదో ఆ టైంలో చేశాడు అనుకుంటాం గానీ, ఆయనకున్న ఇన్‌ఫ్లూయెన్స్ ఆయనకే ఉంటుంది. సినిమా చూస్తే మీకే అర్థమవుతుంది. అండ్ చాలా బావుంది సినిమా అయితే. అండ్ మీనాక్షి చౌదరి క్యారెక్టర్ వచ్చేస్తే ఆహ్, ఒక హౌస్ వైఫ్‌గా ఆవిడ క్యారెక్టర్ బానే ఉంది. ఆ సినిమాకి ఎంత సర్టైన్ కావాలో అంత చేశారు. అండ్ ఫ్యామిలీస్ వల్ల అంటే ఇక్కడేంటంటే డబ్బు లేనప్పుడు ఎలా చూసారు? డబ్బున్న దాని తర్వాత ఎలా చూస్తున్నారు? సో, దానివల్ల ఏంటంటే ఈ వీళ్ళ సొంత మదర్స్, ఫాదర్స్ ఏంటంటే తోబుట్టువులు కష్టాల్లో ఉన్నా కూడా మీరు డబ్బు సంపాదించారు. కనీసం హెల్ప్ చేయరా? అది ఇది అని అనగానే ఆవిడ ఒక ఆన్సర్ ఇస్తుంది వాళ్ళ అమ్మకి. ఇదేంటంటే నాకు ఇలాగా ప్రాబ్లమ్ ఉంది అంటే నువ్వు పట్టించుకున్నావా? లేదా నా కొడుక్కి కేక్ పెట్టడానికి కూడా తిండి దండగా అని అన్నట్టు మాట్లాడే వదినా అని చెప్పిన తర్వాత నాకు చాలా గూస్ బంప్స్ వచ్చాయి నిజంగా. చెప్పుతో కొట్టే సమాధానం చాలా చెప్పారు ఈ సినిమాలో. నిజంగా ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడాలి. అండ్ మనిషిగా అంటే నేను అనుకున్న 'దుల్కర్ సల్మాన్' ఈ క్యారెక్టర్ ద్వారా నెగెటివ్ అయిపోతాడేమో అనిపించింది గానీ, ఒక పాజిటివ్ నుంచి నెగెటివ్ చూసి మళ్ళీ నెగెటివ్ నుంచి పాజిటివ్ సో, ఆ ట్రాన్స్‌ఫర్మేషన్ చాలా బావుంది. దానివల్ల అతను తన ఫ్యామిలీని ఫ్యామిలీ వల్ల తన ఎఫెక్ట్ అవ్వడం, తన ప్రొఫెషనల్‌గా ఎఫెక్ట్ అవ్వడం, ఎమోషనల్‌గా ఎఫెక్ట్ అవ్వడం. అండ్ ఇందులో సాయి కుమార్ గారు కూడా రోల్ కూడా సీబీఐ ఆఫీసర్‌గా చేయడం జరిగింది. సో, సినిమా ఓవరాల్ అయితే చాలా బావుంటుంది. నేను చెప్పాను గదా! ఒక కుక్కకు ఒక రోజొస్తే ఎలా ఉంటుంది అన్నది. కానీ మనిషికి మితిమీరిన కోరికలుంటాయి గదా! డబ్బు చూసిన దాని తర్వాత మనిషి ఎలా మారతాడు అన్నది. అది కూడా ఈ సినిమా ద్వారా అన్నీ తెలుసుకోవచ్చు. నిజంగా ఒక 60 ఏళ్ల లైఫ్‌నంతా ఒక సినిమాలో చూపించడం నిజంగా గ్రేట్. అండ్ 'వెంకీ అట్లూరి' డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో చాలా బాగా హ్యాండిల్ చేశారు. అండ్ సినిమా స్క్రీన్ ప్లే అయితే చాలా ఎంగేజింగ్‌గా ఉంటుంది. ఎక్కడ మనకి బోర్ అనిపించదు. సో, చాలా బావుంటుంది సినిమా. స్టోరీ కూడా బానే ఉంది. అండ్ ఇంకా ఇక్కడ మనం అప్పుడప్పుడు 'హర్ష మెహ్రా' అని గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అప్పుడెప్పుడో స్కామ్ చేశారు అది ఇది అని చెప్పేసి. సో, అతని క్యారెక్టర్ కూడా ఇక్కడ ఇందులో కనిపిస్తూ ఉంటుంది. సో, అండ్ ఇదొక మంచి వింటేజ్ ఫిల్మ్. సో, ఏంటంటే ఫిలాసఫీ అండ్ మనుషుల యొక్క సైకాలజీ సో, దీని మీదే సినిమా తీశారని చెప్పొచ్చు. చాలా బాగా తీశారు సినిమా. నేనైతే చూసినంత సేపు నాకు కూడా ఒక్కోసారి నా చుట్టూ జరుగుతున్నట్టే అనిపిస్తుంది. చుట్టూ జరుగుతుందంటే మనుషులు నా చుట్టూ ఇలానే ఉన్నారు కదా! అని ప్రతి ఒక్కరికి మనకి అర్థమవుతుంది. కనెక్ట్ అవుతాం గూడా. సో, తప్పు చేయడమే కాదు, ఆ తప్పు నుంచి ఎలా తప్పించుకోవాలి, తప్పు చేస్తుందో తెలిసి కూడా తనను తాను ప్రశ్నించుకునే విధంగా ఉండాలి అని అనేది ఈ సినిమా అంటే తప్పు చేసి తప్పించుకోమని గాదు. కానీ మనం చేసే దాంట్లో ఎంత నిజాయితీ ఉంది అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఇది మన ప్రీ క్లైమాక్స్‌లో మన హీరో చెప్పడం జరుగుతుంది. సో, అదే ప్రీ క్లైమాక్స్‌లో తను సంపాదించిన ఏదైతే స్కామ్ అని తెలిసిన దాని తర్వాత తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని మంచిగా చేసుకొని అండ్ అంటే వాళ్ళకి సహాయం చేస్తూనే మళ్ళీ అతను మంచి అనిపించుకొని బయటపడి సో, చాలా బావుంది సినిమా అయితే ఓవరాల్. అండ్ సో, సినిమాని నేను ప్రతి ఒక్కరికి రికమెండ్ చేస్తాను. చూడొచ్చు సినిమా.
సో ఈ సినిమా రేటింగ్ అంటే నేనైతే ఇప్పుడే చెప్పేస్తున్నాను, రేటింగ్ 4/5 ఈ సినిమాకి రేటింగ్. అండ్ ఇప్పుడు నేను చెప్పిన క్రిటిక్ రివ్యూ కూడా జెన్యున్ క్రిటిక్ రివ్యూ. సో నాకేమనిపించింది, నేనేం చూశాను అనేది ఈ సినిమా నేను ఇప్పుడు మీకు ముందు వచ్చి చెప్తున్నాను ఈ రివ్యూ. సో సినిమా అంతా బాగుంటుంది, సో చూడండి. సో ఇది నా యొక్క రివ్యూ. అండ్ లాస్ట్లో కూడా మళ్ళీ చెప్తున్నాను, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఓకే, అండ్ మీ ముందుకి ఇంకా మరెన్నో వీడియోస్తో ముందుకు వస్తాను. అండ్ కొన్ని రివ్యూస్లో కూడా లాగింగ్ ఎక్కువ ఉంటుంది. సో తిట్టుకోవద్దు, అలాగే చిరాకు పడద్దు, ఎందుకంటే నేను చూసింది మీకు చెప్పడానికి నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను కాబట్టి. సో మీరు వినండి. ఓకే, సో నేను అందరిలా అంత ప్రొఫెషనల్గా కాదు, బట్ ప్రొఫెషనల్గా జెన్యున్గా చెప్పాలి అని అనుకుంటాను. నేను ఎంతవరకు ప్రొఫెషనల్ మెయింటైన్ చేస్తానో అంతవరకే మెయింటైన్ చేసి నేను మీకు జెన్యున్గా చెప్పాలనుకున్నదే నా ఉద్దేశం. సో ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి, ఎందుకంటే ఎన్నో కంటెంట్స్ చేస్తున్నాను కాబట్టి నా ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ నా దాంట్లో సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళు అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళు, ప్లీజ్ మీరు కూడా నాకు సజెషన్ ఇవ్వండి, ఇంకా ఏ కంటెంట్ చేస్తే బాగుంటుంది, ఎలాంటి కంటెంట్ చేస్తే బాగుంటుంది. సో మీరు మాకు సపోర్ట్ చేసి నాకు ఇలాంటి మీరు సజెషన్ ఇస్తేనే నాకు తెలుస్తుంది, బయట వాళ్ళ నుంచే నాకు మీ సజెషన్స్ వస్తేనే కదా నాకు ఏం చేయాలనేది తెలుస్తుంది. కాబట్టి ప్లీజ్ నన్ను ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.